అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక పెద్ద సోమరిపోతూ ఉండేవాడు. ఎవరైనా అతన్ని ఏదైనా పని చేయమంటే చాలు, అదృష్టం ఉంటే అదే వస్తుంది అని సరిపెట్టుకునేవాడు. అలా ఒకరోజు సోమయ్య టీ తాగుతూ ఉండగా తన భార్య లక్ష్మి తనతో ఇలా అంటుంది. పక్కింటి రంగయ్య పొలంలో మిర్చి కోత మొదలైంది. మీరు వెళ్ళి పని చేస్తే 4 డబ్బులైనా వస్తాయి. ఇంట్లో బియ్యం కూడా అయిపోయాయి. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. చూడు లక్ష్మి, కష్టపడితే ఒళ్ళు నొప్పులు తప్ప ఏమొస్తాయి చెప్పు. నా జాతకంలో రాజయోగం ఉందని అప్పుడెప్పుడో ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. అదృష్టం తలుపు తట్టినప్పుడు వెళ్ళి తీసుకోవాలి, కానీ మనం వెళ్ళి వెతకకూడదు. అప్పటి వరకు నాకు పనులు చెప్పి విసిగించొద్దు. అర్థమైందా మట్టి బుర్రకి? ఆ మాటలకి లక్ష్మి విసుక్కుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు సోమయ్య మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద సోమయ్య హాయిగా పడుకొని ఉంటాడు. అప్పుడు దారిలో పోయే ఒక అతను సోమయ్యతో ఇలా అంటాడు. ఏం సోమయ్య, ఊరంతా పనిలోకి వెళ్తుంటే నువ్వు ఇంకా ఇక్కడే పడుకున్నావు? నీ చేలో కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి. అలానే వదిలేస్తావా ఏంటి? అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. అయ్యో తమ్ముడు, కష్టపడితే ఏమొస్తుంది? రాసిపెట్టి ఉండాలి కానీ. రేపు నా అదృష్టం పండితే ఆ కలుపు మొక్కలే బంగారు మొక్కలవుతాయి చూడు. ఆ మాటలకి అతను ఏడ్చినట్టే ఉంది వీడి తెలివి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య మాటలు విన్న లింగయ్య ఒక వింతైన రంగురంగుల పట్టుగొడుగు పట్టుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు లింగయ్య ఇలా అంటాడు. సోమయ్య, నీ అదృష్టం గురించి విన్నాను. ఇదిగో, ఇది సామాన్యమైన గొడుగు కాదు, ఇది అదృష్టపు గొడుగు. ఆ మాటలను విన్న సోమయ్య లింగయ్యని ఇలా అడుగుతాడు. ఏంటి లింగయ్య, ఆ గొడుగులో అంత మహిమ ఏముంది? అప్పుడు లింగయ్య రహస్యంగా ఇలా చెప్తాడు. ఇది కాశీ నుంచి తెచ్చిన కుబేర గొడుగు సోమయ్య. దీన్ని పట్టుకొని ఎవరైతే ఎండలో కష్టపడి పని చేస్తారో సాయంత్రానికంతా ఈ గొడుగు నుంచి బంగారు నాణేలు రాలుతాయి. కానీ నాకు పొలం లేదు కదా, అందుకే దీన్ని ఎవరికైనా ఇచ్చేద్దామని చూస్తున్నా. అప్పుడు సోమయ్య ఆశగా ఇలా అంటాడు. అయ్యో, వేరే ఎవరికో ఎందుకు? నా పొలం ఖాళీగానే ఉందిగా. ఆ గొడుగును నాకు ఇవ్వండి. నేను అదృష్టవంతుడిని అని ఊరందరికీ నిరూపిస్తాను. అప్పుడు లింగయ్య ఇలా అంటాడు. ఇంత మహిమగల గొడుగుని నేను ఊరికనే ఎలా ఇస్తాను సోమయ్య? నువ్వు నాకు ఒక 50 వెండి నాణాలను చెల్లించు, ఇప్పుడే ఇచ్చేస్తా నీకు. అప్పుడు సోమయ్య ఆశ్చర్యంతో ఇలా అంటాడు. వామ్మో, 50 వెండి నాణాలా? నా దగ్గర లేవు. అయినా అన్ని వెండి నాణాలు నా దగ్గర ఎలా ఉంటాయి? అప్పుడు లింగయ్య ఇలా అంటాడు. సాయంత్రంలోపు బంగారు నాణాలు వస్తాయి అంటుంటే వెండి నాణాల కోసం ఆలోచిస్తున్నావేంటి నువ్వు? అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. అయినా కానీ నా దగ్గర అన్ని నాణాలు లేవు లింగయ్య, దయచేసి ఇంకో మాట చెప్పకూడదు. అప్పుడు లింగయ్య అయిష్టంగా ఇలా అంటాడు. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ప్రస్తుతానికి నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని నాణాలు ఇవ్వు. మిగతావి నీకు బంగారు నాణాలు వచ్చాక ఇద్దు కాని. ఆ మాటలకి సోమయ్య సంతోషంగా సరే అని చెప్పి ఆ గొడుగుని తీసుకుంటాడు. ఒకవైపు మండుటెండ, ఇంకోవైపు సోమయ్య గొడుగు పట్టుకొని పొలంలోకి వెళ్తాడు. సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు. లింగయ్య చెమట చుక్కలు పడాలని చెప్పాడు. అప్పుడే ఈ గొడుగు యొక్క మహిమ పనిచేస్తుందని కూడా చెప్పాడు. గొడుగు పట్టుకొని కూర్చుంటే చెమట పట్టదు అని అనుకొని సోమయ్య గొడుగును పొలం గట్టు మీద పెట్టి కలుపు మొక్కల్ని పీకడం మొదలు పెడతాడు. అలా సోమయ్య కలుపు మొక్కలన్నీ పీకుతూ ఉండగా దగ్గరలో ఒక రైతు ఇలా అంటాడు. ఏంట్రా సోమయ్య, గొడుగుకి కావలి కాస్తున్నావా లేదా పొలం పని చేస్తున్నావా? అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. నీకేం తెలుసురా ఈ గొడుగు యొక్క మహిమ గురించి? నువ్వు వట్టి అమాయకుడివి. సాయంత్రం నేను కోటీశ్వరుని అయిపోతున్నాను. అప్పుడు మీరంతా నన్ను చూడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అని తనలో తాను మురిసిపోతూ చెప్పుకుంటాడు. అప్పుడు ఈ రైతు ఇలా అంటాడు. అవునవును, ఎవరు అమాయకుడో తెలిసిపోతుందిలే, కానీ చెమటలు కక్కుతూ కాలు పీకుతున్నా సరే బంగారం వస్తుందనే ఆశతో సోమయ్య పొలమంతా శుభ్రం చేస్తాడు. రోజంతా కలుపు తీసి నీళ్లు పెట్టి పొలాన్ని చక్కగా దున్నేస్తాడు. ఊరి జనం అందరూ సోమయ్య కష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో ఇలా అనుకుంటారు. ఒరే వీరయ్య, ఏంట్రా వీడు ఎప్పుడు లేనిది ఇప్పుడేంటి చెమటలు కక్కేలా కష్టపడుతున్నాడు? ఖచ్చితంగా వీడికేదో అయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. రోజంతా కష్టపడి పొలంలో పని చేశాక సోమయ్య ఆ గొడుగు కింద నిలబడి గొడుగును గట్టిగా ఊపి ఇలా అంటాడు. బంగారం రాలు, నీ మహిమను చూపించే సమయం వచ్చింది అని అంటూ ఉంటాడు. కానీ ఆ గొడుగుని ఎంత ఊపినా ఏం ఉపయోగం ఉండదు. ఒక్క బంగారు నాణెం కూడా రాలదు. అప్పుడు సోమయ్య ఏడుస్తూ ఇలా అంటాడు. ఓరి దేవుడా, నా ఒళ్ళంతా హూనమైపోయింది, కానీ ఒక్క నాణెం కూడా రాలేదే అని ఏడుస్తాడు. అప్పుడు సోమయ్యకి అది మహిమ గల గొడుగు కాదని లింగయ్య తనని మోసం చేశాడు అని అర్థమవుతుంది.
ఇదంతా చూసి గమనిస్తున్న లింగయ్య అక్కడికి వచ్చి ఇలా అంటాడు, ఏంటి సోమయ్య, ఎన్ని బంగారు నాణాలు వచ్చాయేంటి? అప్పుడు సోమయ్య కోపంతో ఇలా అంటాడు, మోసం, దగా, నీ గొడుగు తుప్పు పట్టింది లింగయ్య. బంగారం రాలేదు సరికదా, నాకు జ్వరం వచ్చేలా ఉంది. అప్పుడు లింగయ్య నవ్వుతూ ఇలా అంటాడు, సోమయ్య, బంగారం రాలేదా? ఒక్కసారి నీ పొలం వైపు చూడు. ఇన్నాళ్ళు పిచ్చి మొక్కలతో ఉన్న నీ భూమి ఇప్పుడు విత్తనాలను వేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చిందించిన చెమట వల్ల భూమి పులకించింది. ఇప్పుడు నువ్వు పప్పు ధాన్యాలను వేస్తే అవే నీకు బంగారు నాణాలను తెచ్చిపెడతాయి. ఆ మాటలకు సోమయ్య ఆలోచనలో పడి ఇలా అంటాడు, అంటే కష్టపడటమే అసలైన అదృష్టం అన్నమాట. అప్పుడు లింగయ్య ఇలా అంటాడు, ఖచ్చితంగా. అదృష్టం గొడుగుల్లోనో లేదా వేరే వస్తువుల్లోనో ఉండదు సోమయ్య, మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడకుండా వచ్చే ఫలితం శాశ్వతం కాదు. మన కష్టాన్ని నమ్ముకుంటే అదృష్టం దానంతటా అదే వస్తుంది. లింగయ్య చెప్పిన మాటలు సోమయ్య మెదడులో గట్టిగా నాటుకుపోయాయి. అప్పటి నుంచి అదృష్టం కోసం ఎదురు చూడకుండా సోమయ్య తన కష్టాన్ని నమ్ముకొని తన పొలంలో బాగా కష్టపడి బంగారం లాంటి పప్పు ధాన్యాలను పండిస్తాడు. ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. సో ఫ్రెండ్స్, ఇదే అండి స్టోరీ. ఈ చిన్ని స్టోరీ నుంచి మీరేం తెలుసుకున్నారు? కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మన స్టోరీస్ డైరెక్ట్గా మీకే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.